సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హల్చల్ చేశారు. పోలీసులను నోటికొచ్చినట్టు దుర్భాషలాడాడు. అక్కడున్న సిబ్బంది అడ్డుకుంటున్న పోలింగ్ బూతులోకి చొచ్చుకుపోయి హడావిడి చేశాడు. కాంగ్రెస్ అభ్యర్థిని పోలింగ్ స్టేషన్లో ఉండొద్దని పోలీసులు సూచించడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. కాంగ్రెస్ అభ్యర్థితో పాటు జగ్గారెడ్డి పోలీసులను నోటికొచ్చినట్టు తిట్టారు. దీంతో పోలీసులకు జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇటు పోలీసులు అటు జగ్గారెడ్డి వర్గీయులు తోపులాడుకున్నారు. నేను అపోజిషన్ లో ఉన్నదా ఇడువ నేను అనుకుంటున్నామో చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కానీ వాళ్ళు నా అడ్డుని గల్లబట్టి సీఐ ఊకొన్నది ఆయన సంగతి తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగార్డ్ ఎవడాడు? అరే హోంగార్డ్ రైట్. సంగారెడ్డి అయితే జగ్గారెడ్డి హల్చల్ చేశారు. దీనికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రంగాచారి మొత్తం చూస్తున్నాం కదా. అయితే ఆయన పోలీసులతోటి ఎలా వాగ్వాదానికి దిగుతున్నాడో, ఆయన మాట తీరు కావచ్చు, అవన్నీ చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ముఖ్యంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల, మాజీ ఎమ్మెల్యేల రౌడీయిజం యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు ఈ సంఘటనల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ఈ 34వ వార్డులకు సంబంధించినటువంటి వార్డులో జరిగిన ఘటన ఇది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ పోటీ చేస్తున్నటువంటి అడ్డు అనే ఒక వ్యక్తి, అతన్ని అడ్డు అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటారు కాంగ్రెస్ పార్టీలో. అతను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 34వ వార్డులో పోటీ చేస్తున్నాడు. ఆయన ఈ రోజు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 1000 సార్లు పోలింగ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ పోలింగ్ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ లైన్ లో నిలబడ్డ వాళ్ళ దగ్గర ప్రచారం చేయడము, లైన్ల వద్ద వాళ్ళకి వెళ్లి వాళ్ళ ఆ విధులకు ఆటంకం కల్పించడం, ఇట్లాంటి అన్ని కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసినటువంటి పోలీసులు ఎన్నిసార్లు నువ్వు ఈ హాల్లోకి వస్తావు, ఎందుకు ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పి అక్కడ ఉండేటువంటి సీఏ అతన్ని అడిగి, ఊరికే ఇక్కడికి రావద్దు, ఇది ప్రచారం చేసుకోవద్దు, ఏదో వచ్చి మీరు ఎట్లా ప్రచార సరళి అంటే పోలింగ్ సరళి ఎట్లా జరుగుతుంది తెలుసుకు వెళ్ళడం తప్ప మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో అతను ఏకంగా సిఐపికే ఆయన తిరగబడి దుర్భాషలాడినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైనటువంటి సిఐ అతని మీద తీవ్రమైనటువంటి పదజాలంతో మీరు ఇక్కడికి వెళ్లాల్సిందే, ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పి ఆయన గట్టిగా అరిచి బయటకు పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆయన వెళ్లి జగ్గారెడ్డికి సిఐపై ఫిర్యాదు చేశాడు. తనను హాల్లోకి రానివ్వడం లేదని, తను గెంటి వేశాడని, గల్లా పట్టుకున్నాడని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తూ ఆయన జగ్గారెడ్డికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆవేశంతో ఊగిపోయినటువంటి జగ్గారెడ్డి ఒక్కసారిగా తాను ఇంట్లోంచి బయలుదేరి అక్కడికి వచ్చి నానా బీభత్సం సృష్టించారు. తక్షణమే ఇక్కడ పోలింగ్ ఆగిపోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. పోలింగ్ ని రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంటే తను ఒక సర్వశక్తివంతుడని, తనే న్యాయ నిర్ణేతని, తనే ఒక నిర్ధారణ కర్త అని చెప్పి భావిస్తూ ఆయన ఏకంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగ్గారెడ్డి అక్కడికి వెళ్లి నానా బీభత్సం సృష్టించాడు. సిఐల మీద, అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, అసలు చెప్పరాని భాషలో వాళ్ళని తిడుతూ ఇష్టం వచ్చినట్టుగా సిఐ మీద, అక్కడ ఉండేటువంటి కానిస్టేబుళ్ల మీద, హోంగార్డు మీద పెద్ద ఎత్తున ఆయన తిరగబడి కొట్టడానికి వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. వాళ్ళ విధులకు ఆటంకం కలిగించి, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించి, ఎన్నికల సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి అక్కడ తక్షణమే పోలింగ్ ప్రక్రియ ఆగిపోవాలని చెప్పి ఆయన గొడవ సృష్టించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. సుమారు 1 గంట పాటు ఆయన వీరంగం సృష్టించాడు. అక్కడ పెద్ద ఎత్తున గొడవ జరిగినటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉన్న వాళ్ళు కూడా కొంత ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. అయితే ఇతను పెద్ద ఎత్తున మంది మార్బలంతో వెళ్లి పోలింగ్ ఆగిపోవాల్సిందే, అంటే అక్కడ ఆ వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే ఒక స్పష్టమైనటువంటి సంకేతం వెలువడిన నేపథ్యంలో ఏదో ఒక పద్ధతిలో అక్కడ గొడవ చేసి ఆ పోలింగ్ ప్రక్రియను ఆపివేసి ఆ పోలింగ్ ను రద్దు చేయాలనే ఒక కుట్రలో భాగంగా ఇది జగ్గారెడ్డి అక్కడికి వెళ్లి గొడవ సృష్టించినట్టు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నటువంటి చోటకు వచ్చి ఇలా హడావిడి చేయడం, హంగామా చేయడం కావచ్చు, అలాగే పోలీసులకే వార్నింగ్ ఇవ్వడం, ప్రధానంగా ఏదైతే మీ అంత తెలుస్తానని చెప్పేసి అనడం, ఇదంతా చూస్తూ ఉంటారు. అసలు పరిపాలనకు సంబంధించి ఎట్లా ఉందనుకోవాలి, ఏంది అసలు ప్రధానంగా? అదే అధికారం తలకెక్కినటువంటి నాయకులు చేస్తున్నటువంటి చర్యలు ఇవి. ఈ అధికారం తలకెక్కి తామే సర్వాధికారులం అని చెప్పి వాళ్ళు భావిస్తూ చేస్తున్నటువంటి ఒక రౌడీజానికి
పరాకాష్ట ఇట్లాంటి సంఘటనలు ఇవి. అక్కడ ఉదయం నుంచి కూడా ఆ వార్డులో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. అక్కడ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇతను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరచూ వెళ్లి అక్కడ పోలింగ్ ప్రక్రియకు ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో ఓపిక పట్టి బయటకు పంపించిన నేపథ్యంలో ఆయన జగ్గారెడ్డికి ఏదో తన మీద ఏదో అన్నాడని చెప్పి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా వీరావేశంతో వచ్చి నీ అంతు చూస్తాను, నీ సంగతి చెప్తాను, నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావో చూస్తాను అని చెప్పి ఆయన డైరెక్ట్ గా కొన్ని వందలాది మంది సమక్షంలో ఆయన ఒక సిఐ మీద, పోలీసుల మీద, అక్కడ ఉండేటువంటి కానిస్టేబుళ్ల మీద కూడా ఇష్టారీతిన మాట్లాడారు, దుర్భాషలాడాడు. అతను నోటికొచ్చినటువంటి బూతులు తిడుతూ వాళ్ళ విధులకు కూడా ఆటంకం కలిగించినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది అక్కడ చివరికి ఆయన ఏసీపీ అక్కడికి వచ్చి మౌసూర్ వచ్చి అక్కడ వాళ్ళకు నచ్చజెప్పాల్సిన ఒక పరిస్థితి, పెద్ద ఉద్రిక్త వాతావరణము, గొడవ జరుగుతున్నారు. అంటే ఒక సంయమనంగా ఉండి ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిపించడానికి బాధ్యత తీసుకోవాల్సిన ఒక నాయకుడు, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్లకు ఉంటుంది. కానీ వాళ్లే రంగంలోకి స్వయంగా దిగి ఎన్నికల ప్రక్రియనే పూర్తిగా ఆపివేసే సిద్ధమవుతున్నారంటే ఎంత ఏ స్థాయికి వెళ్తున్నారో దాన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఓటమి అనేది వాళ్లకు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఏ వార్డులో ఎక్కడైతే ఓటమి జరుగుతుంది అని చెప్పి భావిస్తున్నారో అక్కడికి వెళ్లి గొడవలు సృష్టించి ఆ పోలింగ్ ప్రక్రియను ఆపివేయాలి, దాని రీపోలింగ్ కు డిమాండ్ చేయాలని ఒక దురుద్దేశంతో ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం. జగ్గారెడ్డి ఇక్కడ చేశాడు, కొద్దిసేపటి క్రితం మెదక్ లో రోహిత్ కూడా ఇదే చర్య చేశాడు. 24వ వార్డులో 26వ వార్డులో కూడా ఆయన ఇదే పద్ధతులు, అక్కడ కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఓడిపోతున్నాడు అనే సమాచారం మేరకు ఒక్కొక్కసారిగా ఆ వార్డులోకి ఆయన కూడా అక్కడ గొడవలు సృష్టించి పోలీసుల మీదకి, అక్కడ ఉన్న వాళ్ళ మీదకి, సిబ్బంది మీదకి, వాళ్ళ మీదకి ఇష్టారీతిన మాట్లాడినటువంటి పరిస్థితి అక్కడ కూడా కొనసాగింది. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా వీళ్ళు పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించి ఎక్కడైతే తాము ఓడిపోతున్నామో అక్కడ పోలింగ్ ను ఆపివేయించడం కోసం అదే జరుగుతుందని చెప్పవచ్చు. అక్కడ జగ్గారెడ్డి చేయడం, అక్కడ జరిగిన కొద్దిసేపటికి ఒక గంట వ్యవధిలోనే ఇక్కడ మెదక్లో రోహిత్ చేయడము, అంటే ఇదంతా ఒక కూడబలుక్కొని ఏదో ఒక పద్ధతిలో పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కల్పించడం, పోలింగ్ ప్రశాంతంగా జరగకుండా చూడడం, తాము ఓడిపోతున్నామని భావిస్తున్నటువంటి ప్రాంతాల్లో రీపోలింగ్ కి వాళ్ళు డిమాండ్ చేసి ఏదో ఒక కుట్ర చేయడం లాంటి చర్యలకు కనిపిస్తూ ఉన్నది. దానికి ఇది ఒక స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా వీళ్ళంతా కూడా ఒక రౌడీయిజానికి తెగబడ్డటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలీ చేసి ఓటు వేసే స్వేచ్ఛని కూడా లేకుండా చేసే పరిస్థితిని ఇక్కడ కల్పిస్తున్న స్థితి మొత్తంగా ఇది రెండు ప్రాంతాల్లో, ఒక మెదక్లో అటు సంగారెడ్డిలో, రెండు ప్రాంతాల్లో యథేచ్ఛగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. సురేష్, థ్యాంక్ యూ రంగాచారి. మీరు అనుకుంటున్నామేమో చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత మీద తీసుకోవాలి కానీ వాళ్ళు నా అడ్డుని గల్లబట్టి సీఎన్ ఊకొన్నాను ఆ సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే ఓ హోంగాడు